హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడీస్ లైక్ మీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి? మునక్కాడ, మెత్తళ్ళు, కోడిగుడ్లు కలిపి మిక్సింగ్ కర్రీ అనమాట. అసలు మొక్క లేనిదే అసలు ముద్ద దిగదు కదా మనకి. అసలు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక నాన్ వెజ్ అయితే వేసుకొని అయితే కూర ఉంటుందండి. అసలు అలా ముక్క లేకపోతే దిగదు అంతే. ఓకే ఓకే, కూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీనికి కావాల్సినటువంటి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, అలాగే టొమాటోస్, చిల్లీ, అలాగే ములక్కాడ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెంకు ఒలిచేసి పక్కన పెట్టుకున్నాం. మెత్తళ్ళు కూడా క్లీన్ చేసేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తగినట్టు వేసుకుని కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అవ్విన తర్వాత మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదా, పక్కన ఎగ్స్ వేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి ఆయిల్, లేదంటే అది ఎగ్స్ ఏమవుతాయంటే అడుగు పట్టేస్తాయి. హీట్ అవుతే మనకు ఎగ్స్ అడుగు పట్టవు, బాగా వస్తాయి అన్నమాట. లేదంటే అంటుకుపోయినట్టు అయిపోయి చిరాగ్గా అయిపోతుంది అనమాట. మనకి బాగా ఆయిల్ హీట్ అవుతే ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. లేదంటే ఒక సైడే అవుతుంది, వేరే సైడ్ అవ్వకుండా ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి చక్కగా మూడు వైపులా మొత్తం అన్ని వైపులా తిరిగేలాగా కలుపుకుంటూ మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చక్కగా వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా, ఫస్ట్ అప్పుడు ఆ మెత్తళ్ళు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా వేసుకొని జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట. అసలు ఇవి వేపుతుంటే మొత్తం వీధి వీధి అంతా స్మెల్ వెళ్ళిపోతుందండి, అంత బాగుంటుంది. బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ మారుతాయండి. ఇదిగో ఇలా కలర్ మారిన తర్వాత మనం దీన్ని అవన్నిటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ వీటిని ఎప్పుడు యాడ్ చేసుకోవాలో మనం ఎదర ప్రాసెస్లో చూద్దాము. ఫస్ట్ ఇవన్నీ క్లియర్గా వేరే ప్లేట్లోకి మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఇవి కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. మనం ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా మగ్గనిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్లో కరెక్ట్గా మునిగేలాగా వేపుకోవాలి. మనం చుట్టూ ఉంచేసుకోకుండా నీట్గా అలా వేపుకున్న తర్వాత ఇందులోనే టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, గ్రేవీగా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోంచి కొంచెం పులుపు దిగుతుంది కదా మనకి, అది ఆ పులుపు చాలా బాగుంటుంది అనమాట. చింతపండు పులుపు కన్నా దీని టేస్ట్ దాందే కదా, టమాటో టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పులుపు దిగడం వల్ల మనకి ఇంకా కూర టేస్ట్ వస్తుంది అనమాట. ఇందులోనే మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే ఉప్పు, కల్లుప్పు వేసుకోవచ్చు. మీకు సాల్ట్ అయితే సాల్ట్, మీకు నచ్చినట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. మొత్తం ఈ రెండు మగ్గిన తర్వాత మనం ఈ ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని ఈ ములక్కాడలు కూడా మనకి బాగా మగ్గాలన్నమాట. ఆ వాటర్ వేసిన తర్వాత ఉడుకుతుంది, కానీ ఇలా మగ్గితే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈలోపు మనం ఏం చేయాలంటే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని ఫోర్క్ చూసుకొని చూడండి ఎలా గుచ్చుతున్నారో అలా గుచ్చాలన్నమాట. అంటే ఎందుకంటే ఈ మనం కర్రీ ఏదైతే ఉందో అది కన్నాల నుంచి లోపలికి పీల్చుకొని ఎగ్ లోపలికి కూడా వెళ్తుందన్నమాట, బాగుంటుంది. ఇలా కంపల్సరీ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. చాక్తో ఘాట్లు పెట్టుకున్నా ఓకే, లేదంటే ఫోర్క్తో ఇలా గుచ్చుకున్నా ఓకే. మనం అది పెట్టుకొని రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవి ఫ్రై అవుతున్నాయి చూడండి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. యాక్చువల్గా మనం ములక్కాడతో చాలా రెసిపీలు తయారు చేస్తాం కదండి, ఈ రెసిపీ తయారు చేసి చూడండి, కంపల్సరీగా దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి మెత్తళ్ళు, అలాగే ఎగ్స్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఎగ్స్ ఈ మెత్తళ్ళు యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి విరిగిపోకుండా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. తర్వాత మనం కావాల్సినటువంటి కారం వేసుకోవాలి. స్పైసీగా తిన్నవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటారు, మాకైతే 2 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నప్పుడే చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటారు, బట్ ఇలాగా ఈ టైంలో వేసుకున్న టేస్ట్ వేరేగా వస్తుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్లో వేసుకున్నది వేరేగా ఉంటుంది, తర్వాత ఈ టైంలో వేసుకున్నది కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుందన్నమాట. మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక్కసారి ఫ్రై చేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ములక్కాడలు తీసుకున్నాం కదా ఇందులోని, ఆ ములక్కాడలు మనకి ఎంతవరకు ఉడుతాయో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలన్నమాట.
ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చూడండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మరుగొచ్చేలాగా మరగనివ్వాలన్నమాట. ఆ తర్వాత మనం సిమ్లో మార్చుకొని ముక్క ఉడికినంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. మీకు సరిపడంత మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా కొత్త కొత్త ఉడకనివ్వాలి. ముక్క ఉడికిపోయింది అనిపిస్తే కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ అంతా అయిపోయి మనకి ఆయిల్ తేలిపోయేలా ఉడికించేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైతే ఆయిల్ తేలిపోయిందో మనకి కూర రెడీ అయిపోయినట్టే. మునక్కాడ ఉడికిపోయింది కాబట్టి కూర రెడీ అయిపోయింది మనకి. మనం ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.